సిడబ్ల్యూసీ అనుమతుల తర్వాత పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతి వస్తుందని సిడబ్ల్యూసీ స్పష్టత. అంతర్రాష్ట్ర అనుమతులు పొందిన తర్వాత కొత్త ప్రతిపాదన పంపాలని ఏపీకి కేంద్రం సూచించింది. దీనిపై కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి రాజ్యసభలో రాతపూర్వక సమాధానమిచ్చారు. సిడబ్ల్యూసీ అనుమతుల తర్వాత పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతి వస్తుందని సిడబ్ల్యూసీ స్పష్టత. అంతర్రాష్ట్ర అనుమతులు పొందిన తర్వాత కొత్త ప్రతిపాదన పంపాలని ఏపీకి కేంద్రం సూచించింది. దీనిపై కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి రాజ్యసభలో రాతపూర్వక సమాధానమిచ్చారు. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ అనుమతులు వచ్చిన తర్వాత దాన్ని ప్రారంభించుకోవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు రాజ్యసభలో స్పష్టం చేసింది. అయితే గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ టీఓఆర్ మంజూరు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అంగీకరించలేదని చెప్పింది. అయితే దానికి పలు కారణాలు కూడా చెప్పింది. ఎందుకంటే ముందుగా దీన్ని టీఓఆర్ ని అంగీకరించాలంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర జల సంఘం పరిశీలించాలి, ఆ పరిశీలన పూర్తి కావాలి. తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అంశాలు కానీ వాటన్నిటిని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అవసరమైనటువంటి అనుమతులు లేకపోతే ఎన్ఓసి ఎన్ఓసీలు ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈఏసీ ఈ యొక్క జల విద్యుత్ ప్రాజెక్టుల నిపుణుల అంచనా కమిటీ ఈ మేరకు దాన్ని అంగీకరించలేదు. అయితే ఈ ప్రతిపాదన 1980 గోదావరి జలాల వివాద ట్రిబ్యునల్ ఏదైతే GWDT అవార్డు నిబంధన ఉల్లంఘించేలా ఉందంటూ కొన్ని అభ్యంతరాలు, ఫిర్యాదులు కూడా వచ్చినట్లుగా ఈ రోజు రాజ్యసభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే గోదావరి మిగులు జలాలను కృష్ణా బేసిన్ మీదుగా రాయలసీమ ప్రాంతానికి సమర్థవంతంగా తరలించేందుకు రూపొందించినటువంటి పోలవరం బనకచెర్ల అనుసంధానం పైన సిడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకుంటాం. సిడబ్ల్యూసీ అనుమతుల తర్వాత దీన్ని కొనసాగించుకోవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పడం అన్నది ఆంధ్రప్రదేశ్ కి కొంత సానుకూలమైన అంశం అని చెప్పొచ్చు. ఈ పర్యావరణ అనుమతుల ప్రక్రియ ముందుకు సాగాలంటే ముందుగా అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి కేంద్ర జల సంఘం క్లియరెన్స్ సాధించడం తప్పనిసరి. తెలంగాణ లేకపోతే ఇతర ఎగువ రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో సిడబ్ల్యూసీ అనుమతి ఇప్పుడు తీసుకోవాల్సింది. తర్వాత గోదావరి ట్రిబ్యునల్ 1980 నిబంధనలు కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. గోదావరి జలాల వినియోగం పైన 1980 ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును ఈ ప్రాజెక్టు ఉల్లంఘిస్తుందంటూ కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వేచి చూసే ధోరణిని అవలంబించింది. అందుకే ఈ యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కు సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో దానికి ముందుగా అంగీకారం తెలపలేదన్న విషయాన్ని ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.